మనకి సిక్ టాక్స్ కి రాబోతున్న సెలబ్రిటీ ఎవరంటే తనతో మాట్లాడాలంటే మనకు కావాల్సింది ఓపిక. తనెవరో కాదు, మన ఫేవరెట్ దీపిక. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఏంటి నాలా చేస్తున్నారు మీకు బూర్లు అంటే ఇష్టమా? ఎందుకు? మీ బుగ్గలు బూర్లా ఉంటాయి. మీకేంటి స్కెలిటన్ అంటే ఇష్టమా? సైన్స్ ల్యాబ్ లో బయట ఉంటది కదా స్కెలిటన్, అలా ఉన్నారే మీరు. నీకు ఒక 9 నవరసాలు ఇస్తాను. 9 అంటేనే నవరసాలు. నీకు నవరసాలు ఇస్తాను, అవి మీరు చెయ్యాలి. అయ్యో నవరసాలు వద్దు, ఇప్పుడు నాకు కోల్డ్ గా ఉంది, కొంచెం మిరియాల రసాలు ఇవ్వండి. ఫస్ట్ భయానకం, శృంగారం, చంద్రముఖిలా మారిపోతే, ప్రెజెంట్ దీపిక మీరు చేస్తున్న ప్రాజెక్ట్స్ ఏంటి? ఈ ప్రపంచానికే తెలుసు నేను బ్రహ్మముడి దీపిక ఇంకా నువ్వు ఆపిక లేదు, మాకు ఓపిక. సో మీరు తెలుగులోనే సీరియల్ చెయ్యాలి, తెలుగులోనే ఉండాలి అనుకుంటున్నారు. కార్తీక దీపం సీరియల్ ఫస్ట్ ఆఫర్ వచ్చింది మీకు, మరి ఎందుకు కాదనుకున్నారు? దాన్ని పేరని చెప్పలేదు, ఇలా బ్లాక్ మేకప్ వేసుకొని అప్పుడు నాకు దేవుడు అంటే నాకు చాలా చాలా నమ్మకం. సో అంటే మీరు దేవుడిని బాగా నమ్ముతారు కదా దీపిక. మీకు ఇష్టమైన దేవుడు ఎవరు? హైదరాబాద్ వచ్చిన తర్వాత పెద్దమ్మ తల్లి చాలా ఇష్టం. సో మీరు ఫస్ట్ గుడికి వెళ్ళినప్పుడు మీ తీరిన కోరిక ఏంటి? బ్రహ్మముడి బాగా హిట్ అవ్వాలి, అందరికి నేను బాగా నచ్చాలి అని నేను కోరుకున్నాను. అది దానికంటే ఎక్కువనే జరిగింది. బ్రహ్మముడి గురించి ఇన్ని చెప్తున్నారు, అసలైన హీరో గురించి ఇంకా చెప్పట్లేదు. అంటే బ్రహ్మముడి దొరకడం ఒక అదృష్టం అంటే మానస్ దొరకడం ఇంకొక, అంటే రాజ్ నాకు దొరకడం ఇంకొక అదృష్టం అని చెప్పాలి. మానస్ దొరకడం అదృష్టం అంటే దీపిక, అలా మానస్ దొరకడం శ్రీజాకే అదృష్టం. సో ఇప్పుడు మానస్ జబర్దస్త్ రష్మి అక్కతో చేస్తున్నాడు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? ఐఎమ్ ఫీల్ వెరీ హ్యాపీ. ఏంటి నన్ను మానస్ పక్కన పెట్టలేదే అని అనిపిస్తుంది. నా కరెక్ట్ కాదు, అది కూడా అడగండి. అయ్యయ్యో క్లైమేట్ బాగుంది కదా, ఒక స్విట్జర్లాండ్ వెళ్ళి ఒక 1 month తర్వాత రండి, జబర్దస్త్ ని మానస్ ని నేను చూసుకుంటా. దీపిక, సపోజ్ మీకు ఆన్ స్క్రీన్ లో రొమాంటిక్ సీన్ వస్తే ఏ హీరోతో చేస్తారు? ఏ హీరో ఇచ్చినా నేను చేస్తాను రొమాంటిక్ సీన్. వాళ్ళే చెయ్యాలంటావా? వాళ్ళే సమ్ టైమ్స్ వద్దు అని సిగ్గుపడతారు. నాకు అసలు అలాంటి మొగమాటమే ఉండదు. విజయ్ దేవరకొండ గారితో కిస్సింగ్ సీన్ చెయ్యాలి అంటే చేస్తావా? రష్మిక గారు ఏంటి, నేను ఎంత బాగా చేస్తాను తెలుసా? ఇప్పుడు ఇంత బ్యూటిఫుల్ స్మైల్ తో మీ మదర్ చాలా లక్కీ అసలు మిమ్మల్ని కన్నందుకు. తను చాలా బాధపడుతుంది. యాక్చువల్లీ నాకు ఒక డ్రీమ్, ఓన్ హౌస్ కొనాలని. అదేంటి మీరు ఇప్పటి వరకు ఇన్ని షోలు చేస్తున్నారు, సీరియల్స్ చేస్తున్నారు? ఈ ప్రపంచంలో పుట్టినప్పుడే మనకి గవర్నమెంట్ ఇస్తుంది కదా, ఒక 6 feet గ్రేవ్ యార్డ్ లో ఎక్కడైనా ఉంటది కదా. మనం చనిపోతే ఒక 6 feet మనకని సొంతమని ఈ ప్రపంచంలో ఒక చోటు ఉంటది, అది తప్ప నాకు వేరే లేవు. ఇలా జరిగింది అంటూ నీలో నువ్వే మరి బాధపడకు. సిక్ టాక్స్ ప్రతి శనివారం రాత్రి 7 గంటలకు మీ బిగ్ టీవీలో.